తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సీఎస్ రామకృష్ణరావు నేతృత్వంలో పలు శాఖలపై బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సివిల్ సప్లై, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, బీసీ, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ శాఖలపై భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సీఎస్ రామకృష్ణరావు నేతృత్వంలో పలు శాఖలపై బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సివిల్ సప్లై, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, బీసీ, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ శాఖలపై భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, ఇవాళ సచివాలయంలో ప్రధానమైనటువంటి శాఖలపై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సివిల్ సప్లై, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, బీసీ, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ శాఖలపై బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ కీలకమైనటువంటి శాఖలపైన కూడా డిప్యూటీ సీఎం బట్టి, అలాగే సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమీక్ష సమావేశాలకు సంబంధిత శాఖల మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే సచివాలయం కేంద్రంగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ సంబంధించిన అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.